హాయ్ అండి. ఈ వీడియోలో బ్లౌజ్ నెక్ మీద డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన మెటీరియల్ వైట్ కార్బన్ పేపర్, ట్రేసింగ్ పేపర్ అండి, బటర్ పేపర్ అని కూడా అంటారు. ఇది వైట్ కలర్ 4 mm కుందన్, గ్రీన్ కలర్ 3 mm కుందన్, రెడ్ కలర్ 3 mm కుందన్ అండ్ కలర్స్ వచ్చేసి నేను అక్రిలిక్ కలర్స్ వాడాను. ఇది గ్రీన్ కలర్ అక్రిలిక్ కలర్, రెడ్ కలర్, క్రిమ్సన్ రెడ్, ఎల్లో అండి, ఇది పర్ల్ కలర్స్ అండి, గోల్డ్ కలర్ పెయింట్, పర్ల్ డెజర్ట్ అంటారు. దీంట్లో మనకి 2-3 షేడ్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ షేడ్ కావాలో అది తీసుకోవచ్చు. ఇది వైట్ అక్రిలిక్ పెయింట్ అండి. 3D అవుట్లైనర్ అండి అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనము మన నెక్ ఏ డిజైన్లో అయితే ఉంటుందో ఆ డిజైన్కి ఒక అవుట్లైన్ వేసుకుంటాము. తర్వాత ఒక థిక్ లైన్ వేసుకుందామండి. నేను బాటిల్తో వేయనండి, పెయింటింగ్ కోన్ చేసుకొని కోన్తో వేస్తాను. కోన్తో వేస్తే మనకి మొత్తం చాలా నీట్గా వస్తుందండి. కోన్లో కలర్ అయిపోయేంత వరకు కూడా నీట్గా వస్తుంది. బాటిల్తో వేస్తే మధ్య మధ్యలో ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ 3D కోన్తో వేయగానే ఇమీడియట్గా కుందన్స్ పెట్టేస్తే మనకి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న లైన్స్ వేస్తున్నాను. ఈ నెక్ పెయింటింగ్ ఏదైతే వేసామో అది కంప్లీట్గా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత ఇలా క్రీపర్ డిజైన్స్ వేసుకుందాం. రౌండ్ నెక్ కాబట్టి నేను కొంచెం పేపర్ని అడ్జస్ట్ చేసుకుంటూ డిజైన్ వేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు కోన్తోని పెయింటింగ్ వేసేసుకోండి. మీకు ఎంత దగ్గరగా డిజైన్ కావాలి అనే దాన్ని బట్టి డిజైన్ వేసుకోవాలి. ఎంత దగ్గరగా వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ కుందన్స్ కూడా నిండుగా పెట్టుకోవాలండి. చాలా లుక్ బాగుంటుంది. అన్ని వర్క్ బ్లౌజెసే కాకుండా అప్పుడప్పుడు ఇలా తంజావూర్ పెయింటింగ్ అని ఇలాంటి పెయింటింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజెస్ మీద. ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉందండి ఈ తంజావూర్ పెయింటింగ్ బ్లౌజెస్. అంతే అండి. ఇప్పుడు కుందన్స్ పెట్టేసుకోవడమే. కొంచెం లేట్ అయిందండి వీడియో పోస్ట్ చేయడానికి, ఏమనుకోవద్దు. ఇది కంప్లీట్ అయ్యాక వేసుకొని కూడా చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, బ్లౌజ్ వేసుకున్నాక ఇలా ఉంటుంది. చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.